హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందో, అలాగే 4 క్యాంపస్లో కూడా మనం లిస్ట్లో నేమ్ ఉందా లేదని చెక్ చేయాలా, ఏ క్యాంపస్లో సీటు వస్తే మనం కౌన్సిలింగ్కి అదే క్యాంపస్కి వెళ్ళాలా లేదంటే వేరే క్యాంపస్లో కౌన్సిలింగ్ అవుతుందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో యూజ్ ఉందనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో ట్రిపుల్ ఐటీకి సంబంధించి అలాగే ఏపీ ఆర్జెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా అయితే మనకి ఉంటుంది. సో మనకి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మనకి అప్లికేషన్ నెంబరు, అంటే మనం అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది కదా, సో అప్లికేషన్ నెంబరు, అలాగే మన అంటే స్టూడెంట్ నేము, అలాగే ఫాదర్ నేము, అలాగే మన క్యాస్ట్, అలాగే జనరల్లో వచ్చిందా లేదంటే మనకి స్పెషల్ కేటగిరీలో వచ్చిందా అనే దాని గురించి కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది. అలాగే మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారనేది కూడా అందులో ఉంటుంది. అలాగే మీరు ఏ క్యాంపస్కి కౌన్సిలింగ్కి వెళ్ళాలా అని కూడా అందులో అయితే క్లియర్గా ఉంటుంది. ఏ డేట్లో వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, సో ఎక్కడికి వెళ్ళాలి అనే ఆ లిస్ట్లో అయితే ఉంటుంది. సో ఈ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మీకు సీట్ అనేది వచ్చేసినట్టే. ఎందుకంటే 1:1 ప్రకారం ఇస్తే మాత్రం కన్ఫామ్ సీట్ అయిపోయినట్లే. అది కూడా మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటేనే. లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే అక్కడ మనకి కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ చేస్తారు. మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి సీట్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఇలా మీ అప్లికేషన్ నెంబర్తో అయినా అలాగే మీ నేమ్తో అయినా కూడా మీరు సీట్ వచ్చిందా లేదని లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది శ్రీకాకుళం క్యాంపస్కి సంబంధించి మెరిట్ లిస్టు, ఇది లాస్ట్ ఇయర్ది. అలాగే న్యూజివేడ్ క్యాంపస్కి సంబంధించి లిస్ట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అలాగే ఒంగోలు క్యాంపస్, అలాగే మనకి ఆర్కేవేల్ క్యాంపస్, ఇలా 4 లిస్ట్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. అంటే మీ నేము ఉందా లేదని 4 లిస్ట్లో కూడా చెక్ చేసుకోవాలి. అంటే శ్రీకాకుళంలో, న్యూజివేడ్ లిస్ట్లో, నెక్స్ట్ ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇలా 4 లిస్ట్లో కూడా నేమ్ ఉందా లేదని మీరు అన్ని లిస్ట్లో చెక్ చేసుకుంటేనే మీ నేమ్ ఉందా లేదని తెలుస్తుంది. ఒక లిస్ట్లో చెక్ చేసి అలా ఇంకో లిస్ట్లో మీరు చెక్ చేయకుండా వదిలేస్తే మీకు సీట్ వచ్చినా కూడా తెలియదు. కాబట్టి ఇలా 4 లిస్టులు కూడా మీరు చెక్ చేసుకొని సీట్ వచ్చిందా లేదని కన్ఫర్మ్ చేసుకోండి. మనకి ఏ క్యాంపస్లో సీట్ వస్తే అదే క్యాంపస్కి కౌన్సిలింగ్ కూడా రమ్మంటారు. సో ఒకవేళ మనకి సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్లో అనుకోండి తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి అప్పుడు ఒకే క్యాంపస్లో అందరికీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫస్ట్ పేజ్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కి మాత్రం ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందో మ్యాక్సిమం అక్కడికే కౌన్సిలింగ్కి అయితే రమ్మంటారు. మనకి లిస్ట్లో ఉంటుంది ఏ డేట్లో రావాలని, అదే డేట్లో మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్క క్యాంపస్లో 2 డేస్ అయితే కౌన్సిలింగ్లు జరుగుతాయి. కానీ ఎవరు నేమ్ దగ్గర ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్లో మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి. అలాగే మనకి లిస్ట్ చెక్ చేసుకునేటప్పుడు ఒక 2-3 టైమ్స్ అయితే చెక్ చేసుకోండి. కొంతమంది మిస్ చేసుకొని నేమ్ లేదనుకొని చాలామంది కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వరు. కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే మనకి సీట్ అనేది తర్వాత వెళ్ళినా కూడా కన్ఫర్మ్ చేయరు. అలాగే మనకి నోటిఫికేషను ఎప్పుడు రావచ్చు, నోటిఫికేషన్ రాకముందు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో అన్నీ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ చేశాను. సో ప్లేలిస్ట్ లింక్లో ఉంటాయి, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను చూడండి. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.